అందరికీ నమస్కారం. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అష్టావక్ర గీత. సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మీనారాయణ గారు. మరి సార్ 2007లోనే ధ్యానంలోకి వచ్చారు. రావడమే కాకుండా ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ దానిలో భాగంగా మరి పిరమిడ్ జగత్తులో భాగంగా ఆయన ఎన్నో పిరమిడ్స్, ఆయన స్వయంగా పిరమిడ్ కట్టుకోవడమే కాకుండా వేరే వాళ్ళు పిరమిడ్స్ నిర్మించడంలో కూడా ఆయన ఎంతో సహకారాన్ని కూడా అందించి ఉన్నారు. మరి ఈరోజు అష్టావక్ర గీత గురించి ఆయన ఏం చెప్తారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ మరి ముఖ్యంగా అష్టావక్ర గీత అంటేనే జనకుడికి అష్టావక్రుడికి మధ్య జరిగిన సంవాదం అనుకోవచ్చు. సో మరి మనం గత 3 ఎపిసోడ్ల నుండి ఇది చేస్తూనే వచ్చాము. మరి జ్ఞాని అయిన వాడి ప్రవర్తన, జ్ఞాని కాని వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇదేమో యాక్చువల్గా ఏంటంటే మనం ఈ అష్టవక్ర గీతలో అష్టవక్రుడు ఏంటంటే తన తాతగారి దగ్గర అది మొత్తం విషయాలన్నీ నేర్చుకుంటాడనమాట. చిన్నప్పుడే అతను చాలా అంటే వేదాలని వాటిని క్షుణ్ణంగా చదివి ఉపనిషత్తుని అర్థం చేసుకుని ఎప్పుడైతే వందిని కూడా ఓడిస్తాడో అప్పుడు జనకుడికి ఒక ఆలోచన కలుగుతుంది. ఏమని అంటే ఇతను వయసులో తక్కువ ఉన్నా కూడా ఇతను చాలా ధ్యానం గురించి, తర్వాత జ్ఞానం గురించి, జ్ఞేయం గురించి తెలుసు కాబట్టి ఈయన నేను గురువుగా స్వీకరించాలి అని అప్పుడు అష్టవక్రుడిని కోరుతాడనమాట. నువ్వు నా గురువుగా ఉండాలి అని, నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించాలి, ఆత్మ స్వరూపం ఏంటో తెలుసుకోవాలి నేను అనుకుంటున్నాను అంటే సరే అని అప్పుడు అతను అష్టవక్రుడు ఈ జనకుడి మహాసభలోనే ఉండి ఈ అష్టవక్ర గీత అంటే సంవాదం చేస్తూ ఉంటాడు. ఆ సంవాదాన్ని అష్టవక్రుడు చెప్పిన దాన్ని ఇదంతా విన్న తర్వాత అతనికి ఆత్మస్వరూపం తెలుసుకొని ఆత్మజ్ఞాని అయిపోయిన తర్వాత ఈ జనకుడు ఏమంటాడంటే ఇదంతా నేను ఒక్కడిని ఆత్మజ్ఞానం కావడం కాదు, నా ప్రజలందరూ కూడా కావాలి కాబట్టి దీన్ని మనం రచన చేసేమంటే అప్పుడు ఆ మొత్తం దాన్ని అష్టవక్ర గీతగా రచించి జనకుడికి ఇస్తాడు ప్రచారం చేయమని. జనకుడు దాన్ని ఆచరిస్తూ తన ప్రజలందరినీ కూడా ఈ ధ్యానం యొక్క విలువ, జ్ఞానం సంపాదించడం, ఆత్మజ్ఞానం ఎందుకు, ఆత్మస్వరూపుడుగా ఎందుకు మారాలి, ఆత్మ సాక్షాత్కారం ఎందుకు చేసుకోవాలి అని ఈ విషయాల గురించి చెప్తూ ఉంటాడు అనమాట. సో అది అష్టవక్ర గీత అనమాట. ఇప్పుడు మనం గత 3 ఎపిసోడ్లో ఫస్ట్ ఎపిసోడ్లో అష్టవక్రుడి జన్మ వృత్తాంతం, అష్టవక్రుడి గురించి ఎలా పుట్టాడు, ఎలా జరిగాడు, ఏ విధంగా జరిగింది. తర్వాత అష్టవక్రుడు ఫస్ట్ ఆత్మజ్ఞానం గురించి ఏం చెప్పాడు అనేది సెకండ్ ఎపిసోడ్లో. ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే కొంతవరకు బోధించగానే జనకుడు దాన్ని అర్థం చేసుకొని ఏ విధంగా రియాక్షన్ అంటే ఏ విధంగా అతను మారిపోయాడు, ఏ విధంగా అతని దృష్టి మారింది అని థర్డ్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు 4th ఎపిసోడ్లో మనం ఏంటంటే ఒక ఆత్మజ్ఞాని ఏ విధంగా ఉంటాడు, ఒక ఆత్మజ్ఞాని కానివాడు ఎలా ఉంటాడు, వీరిద్దరి మధ్యలో ఎలా ఉంటుంది అన్నది ఈ అష్టవక్రుడు చెప్తాడనమాట. అష్టవక్రుడు చెప్తే దాంట్లో ఏంటంటే ఆత్మజ్ఞానం లేనివాడు అంటే ఆత్మజ్ఞానం లేనివాడికి ముందు మొట్టమొదటికి ఏంటంటే బాహ్య సౌఖ్యాలు, దేనికైనా డబ్బు కావాలి, డబ్బు మీద, ధనార్జన మీద, కోరికల మీద ఎప్పుడూ బ్రతుకుతూ ఉంటాడనమాట. తర్వాత అతను ఏంటంటే అతనికి మోక్షము అనేది తెలుసు, మోక్షం తెలిసి కూడా మోక్షం అంటే భయపడతాడు. తను ఒక ఆత్మస్వరూపం తెలిసి కూడా ప్రాపంచిక విషయాల మీద ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. తర్వాత అతనికి ఎలా ఉంటుందంటే ఒక ముత్యము సముద్రం ఒడ్డులో ఉండి సూర్యకాంతితోటి ఆ ముత్యం మెరుస్తూ ఉంటే దాన్ని వెండి అని అనుకుంటాడు, అలా భ్రమిస్తాడు అనమాట. ఆత్మజ్ఞాని కానివాడు. తర్వాత తను చూసే ప్రపంచం అంతా అదే నిజము అని వాటి మీదనే ఆసక్తితో కలిగి ఉంటాడు, కోరికలతో ఉంటాడు, కామంతో ఉంటాడు. తర్వాత ఎప్పుడు సుఖదుఖాలని విడివిడిగా అనుభవిస్తుంటాడు. సో ఇవన్నీ ఒక ఆత్మజ్ఞాని కానివాడి సామాన్య మానవుడి లక్షణాలు. అదే ఆత్మజ్ఞాని ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందుతాడో అతను ఏంటంటే తను సర్వభూతములందు ఉన్నాను, సర్వభూతాలన్నీ తనలో ఉన్నాయి, ఈ ప్రపంచమంతా మిథ్య, తర్వాత బ్రహ్మ ఒకటే సత్యము, తర్వాత దేనికి కూడా తొందరగా కోపపడడం కానీ సంతోషించడం కానీ జరగదు. మామూలుగా యథేచ్ఛగా ఏది జరుగుతుంటే అది దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఏది జరిగినా కూడా అది దైవేచ్ఛ, దైవ నిర్ణయం అని అనుకొని దాన్ని సంతోషంగా స్వీకరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ భూతకాలం నుంచి ఆలోచించాడు, భవిష్యత్తు గురించి భయపడడు. ఎప్పుడు కూడా దైవ నిర్ణయం ప్రకారం ఇప్పుడు ఏమి జరుగుతుంది అని వర్తమానంలో మాత్రమే నివసిస్తూ ఉంటాడు అనమాట. వర్తమానంలోనే ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఈ ప్రపంచం అంతా ఒక
మహాసాగరమైన మనసు అనేదైతే ఉందో, మహాసాగరమైన మనసు, మహాసాగరమైన ఆత్మలో మనసు అనే నావ వాయువుతోటి ప్రపంచాన్ని అటు ఇటు కదిలిస్తుంది. ఇది ఆలోచనలతోటే సృష్టించింది కానీ ఇది వాస్తవం కాదు అనే ఒక ఆత్మజ్ఞానంతో ఉంటాడనమాట. ఆత్మజ్ఞానం ఇది. ఓకే సార్. అంటే అసలు ముందుగా ఆయన కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ ఫాదరు శపిస్తాడు కదా అష్టవక్రుడు. ఆయన అష్టవంకర్లతో పుడతాడు. ఆ సభలోకి వచ్చినప్పుడు కూడా అందరూ నవ్వుతారు అతన్ని చూసి. సో అలాంటప్పుడు అంటే ఇప్పుడు ఒక యోగికి మానవమానాలు అనేది అతను ఏమాత్రం పట్టించుకోడు, కానీ చక్కగా జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే అష్టవక్రుడు ఎప్పుడైతే జనకుడి సభలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న సభికులందరూ కూడా అతను నడిచే తీరుని బట్టి చాలా అంటే అష్టవంకరలు తిరుగుతూ నడుస్తున్నాడు కాబట్టి అందరూ పరిహాసాలని నవ్వుతూ ఉంటారనమాట. నవ్వుతూ ఉన్నప్పుడు అప్పుడు సభికుల్ని ఉద్దేశించి చెప్తారు, మీరు నా యొక్క బాహ్య రూపాన్ని చూసి మాత్రమే మీరు నవ్వుతున్నారు, కానీ నా యొక్క అంతఃస్వరూపాన్ని, నా యొక్క దేహాన్ని మీరు చూసి అప్పుడు మీరు మాట్లాడండి. ఆ తర్వాత నేనెవరు అన్నది అంచనా వేసుకొని అప్పుడు మీరు నవ్వచ్చు అని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళందరూ సభికులందరూ తర్వాత అప్పుడు జనకుడు అంటారనమాట, ఈ అష్టవక్రుడు అంటే ఎవరుకుంటున్నారు? అష్టవక్రుడు నేను ఎంతో జ్ఞాని అయినా నన్ను రాత్రి ఓడించాడు, అందుకని నేను ఆయన ఇప్పుడు ఆహ్వానించాను సభకి. తర్వాత ఇతను ఇప్పుడు మీరందరూ ఎంతోమంది ఓడిపోయిన మందితోటి తలపడటానికి సిద్ధంగా ఉన్నాడు తన పాండిత్యంతో అని చెప్తాడనమాట. అది అంటే ఆయన ఒక అష్టవక్రుడు 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసులోనే ఇవన్నీ జరిగాయి అన్నమాట. అంటే అంత తక్కువ వయసులోనే అతను ఎంతో ఉపనిషత్తులు, యోగా, అదే వేదాల మీద చాలా నిష్ఠ, తర్వాత కంఠత, తర్వాత దాని మీద ఒక ప్రావీణ్యము సంపాదించిందంటే అతను ఎంత జ్ఞానో మనకు తెలుసు. అతను పుట్టక ముందు నుంచే అతను జ్ఞానిగా ఉన్నాడు. సో అది అష్టవక్ర గీతులు చేసిన అష్టవక్ర గీత అనేది ఎన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అది మన మార్గదర్శకంగా ఉంది. ఏది ధ్యానులకి జ్ఞానులకి అనమాట. అది సరే. మరి జనక మహారాజు తను ఆత్మస్వరూపుడిని అని తెలుసుకున్న తర్వాత అష్టవక్రుడితో ఏమన్నారు? అది ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడో కొంత సమయం అయిన తర్వాత అతనికి నేను ఆత్మస్వరూపుడిని, నాకు ఆత్మ సాక్షాత్కారము జరిగిందని తెలుసుకొని అష్టవక్రుడితో ఈ విధంగా అంటాడు, నేను ఇప్పుడు ఏమనుకున్నానంటే నేను మనిషిని కాదు, నేను ఒక అనంత తత్వాన్ని, నేను ఒక ఆకాశం అంతా అనంత స్వరూపుణ్ణి. కానీ ఈ జగత్తు ఏదైతే కనబడుతున్నదో ఒక కుండలాగా అశ్వాశ్వతమని తెలుసుకున్నాను. తర్వాత నేను నాలోనే ఒక మహాసాగరం ప్రవహిస్తూ ఉన్నది. ఆ మహాసాగరంలో ఒక అలలు ఏదైతే ఉందో ఆ అలలలోంచే ప్రపంచం ఉద్భవించి నడుస్తూ ఉన్నది. తర్వాత ఈ మహాసాగరంలో జగత్ అనేది ఒక సూర్యుడిలాగా ఉదయిస్తూ అస్తమిస్తూ కనపడుతున్నది. అది అంతా వాస్తవం కాదు, నా యొక్క ఆత్మయే నిశ్చితమైనది అని నేను తెలుసుకున్నాను. తర్వాత ఈ నాకు కనిపించే విషయాలన్నీ కూడా ద్వంద్వాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ ద్వంద్వాలన్నీ శాశ్వతం కాదు, ఒక్క అద్వైతం. అంటే నీది నాది అనేది ఏమి లేదు, ఇది అది ఏమి లేదు, అంతా ఒకటే, అదే విశ్వము. ఆ విశ్వంలోనే ఒక ఆత్మ అనేది ఒక చిన్న కణిక లాంటిది, కణము లాంటిది. కాబట్టి ఈ ఆత్మస్వరూపుడుగా నేను తెలుసుకొని నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటాడు. అప్పుడు అష్టవక్రుడు అంటాడు, ఓకే, నువ్వు ఆత్మస్వరూపంలోనే ఆత్మసాక్షాత్కారం తెలుసుకున్నావు, కానీ అసలు బంధం అంటే ఏంటి, అసలు మోక్షం అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటో నువ్వు తెలుసుకో. ఎప్పుడైతే నీకు కోరికలు ఉంటాయో, ఎప్పుడైతే నీకు సుఖదుఖాలను విరివిగా అనుభవిస్తావో, ఎప్పుడైతే నీకు కాముతో ఉంటావో, అప్పుడు నువ్వు ఇది నాది అది నాది అంతే అనుకుంటావో అప్పుడు నువ్వు బంధంలో ఉన్నట్టే. అప్పుడు అది నువ్వు బంధ విముక్తుడివి కాలేదు. తర్వాత ఎప్పుడైతే నీకు అహంకారం ఉంటుందో అది నువ్వు బంధంలో ఉన్నప్పుడే. అహంకారం ఎప్పుడైతే నువ్వు వదిలిపెడతావో అదే అప్పుడు నువ్వు బంధ విముక్తుడిగా ముక్తిగా పొందుతావు. అదే మోక్షం అంటే ఎప్పుడైతే నువ్వు ఏదైనా కూడా ఆదరణ అనాదరణ సేమ్ ఒకే రకంగా చూడడం, సుఖాన్ని దుఃఖాన్ని ఒకే రకంగా చూడడం, తర్వాత మనస్సులో ఉండే ఆలోచనలన్నిటి మీద కంట్రోల్ చేసుకొని నీ ఆత్మను పరిశీలించుకోవడం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆత్మ సాక్షాత్కారం పొందుతావో అదే మోక్షం.
మోక్షం అంటే ఇంకా వేరే ఏమీ లేదు. ఎప్పుడైతే నువ్వు బంధ విముక్తుడి, బంధముల నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్తావో అప్పుడు నువ్వు ముక్తి పొందుతావు. ఎప్పుడైతే ముక్తిని పొందుతావో అప్పుడు మోక్ష మార్గానికి దారితీస్తుంది. కాబట్టి ఈ విషయాలు నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు నీకు రాజ్యం ఉంది, భార్య ఉంది, పుత్రులు ఉన్నారు, పుత్రికలు ఉన్నారు, తర్వాత సంపదలు ఉన్నాయి, ఇవన్నీ నీకు కావాలని అనుకుంటున్నావు. నువ్వు దాని గురించి అలా ఎప్పుడైతే అనుకుంటావో ఇవన్నీ కూడా నువ్వు ఎన్నో జన్మల్లో అనుభవించి అవన్నీ నశించిపోయినాయి. ఇప్పుడు ఆ విషయం తెలుసుకొని నువ్వు ముక్తుడివిగా, బంధ విముక్తుడివిగా మోక్షానికి పొందు అని చెప్తాడనమాట. సో అయితే అష్టావక్రుడు జనక మహారాజుని ఒక రాజు కదా సార్ ఆయన. అవును. అంటే ఎలా జీవించమని చెప్పి ఉంటాడు. ఇప్పుడు జనకుడు ఏంటంటే చాలా సామాన్యమైన జీవితం జనకుడు మొదటి నుంచే, అది అష్టావక్రుడికి తెలుసు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మజ్ఞాని అయినావో అప్పుడు నువ్వు ఏ విధంగా జీవించాలో మహారాజా అని నేను చెప్తాను అని ఆయన కొన్ని విషయాలు చెప్తాను అనమాట. ప్రతి మనిషి ఏ విధంగా జీవిస్తాడంటే, ప్రతి మనిషి తను ఈ జీవిత లక్ష్యంలో తన కుటుంబ పాలనను చూసుకోవాలని, తర్వాత తన తల్లిదండ్రులను చూసుకోవాలని, తన భార్య పిల్లలను పోషించుకోవాలని, ఒక రాజుగా రాజ్య పాలన చేస్తూ ప్రజలందరినీ సంక్షేమంగా చూసుకోవాలని అనుకుంటారు. ఇవన్నీ కరెక్టే. కానీ నువ్వు ఏంటంటే నువ్వు చేసే పని దేని మీద కూడా అనాసక్తుడివై కర్మరహితము లేకుండా చేస్తూ ఉండి అకర్ముడుగా ఉండాలి, అలా జీవించాలి అని చెప్తాడు. తర్వాత నువ్వు ఒక విషయాన్ని గ్రహించాలి. నువ్వు ఏమిటంటే ఈ ప్రపంచం అంతా ఎక్కడో లేదు, ఈ సర్వభూతాలన్నీ కూడా నీలోనే ఉన్నాయి అని నువ్వు తెలుసుకోవాలి. తర్వాత నీవు సర్వభూతాల్లో నువ్వు కూడా ఉన్నావు అని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకొని నువ్వు జీవిస్తావో నువ్వు చాలా బాగా జీవించగలుగుతావు ఒక మునిగా. తర్వాత ఇంకొకటి ఏమంటాడంటే దైవం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే దేవుడు వేరు నేను వేరు అనే ఒక భ్రమలో ఉంటారు. కాబట్టి నువ్వు దేవుడు నీలోనే ఉన్నాడు అంటే అద్వైతం అంటే రెండు ఏమీ లేవు, నీ బ్రహ్మ నీలోనే ఉన్నాడు, బ్రహ్మంలో నీవు ఉన్నావు అని జీవించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే సర్పభ్రాంతి. ప్రపంచంలో అందరూ ఏం చదువుకుంటారంటే సామాన్య మానవులందరూ తాడును చూసి సర్పం అనుకుంటారు. అంటే ఇక్కడ తాడు ఏంటి? ప్రపంచం. అది ప్రపంచం సర్పభ్రాంతి. కానీ అసలు అది తాడు కానీ సర్పం కాదు. అలాగే కనపడే ప్రపంచం అనేది మిథ్య, జగత్ మిథ్య, బ్రహ్మ మాత్రమే సత్యం. అది ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోగలిగి అలా జీవించాలి. తర్వాత నువ్వు ఏమాత్రము కర్మలు నీకు అంటుకోకుండా నీ కర్మలు నువ్వు చేస్తూ ఉండాలి. కానీ ఆ కర్మఫలాల నుంచి నువ్వు ఎట్లంటే కర్మ త్యాగం చేస్తుండాలి. అది అలా తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నువ్వు ఒక పెద్ద జ్ఞానివి అయిపోతావని ఆయన జనకుడికి బోధిస్తాడనమాట. జనకుడు దాన్ని తెలుసుకొని ఆ విధంగానే ఇంకా కొన్ని ప్రశ్నలు వేసి అతను ఏ విధంగా రాజర్షి తర్వాత ఒక పెద్ద బ్రహ్మజ్ఞాని ఎలా అవుతాడో మనం తర్వాత తెలుసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు అద్వైత స్థితిలో జీవించమని బోధిస్తాడు. సో దానికి మన ఎగ్జాంపుల్స్ చెప్తారా సార్ అష్టావక్రుడు జనక మహారాజుకి? చేస్తారు. అది ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తానంటే ఇంకో దాంట్లో అద్వైతి ఏ విధంగా ఉంటాడు కూడా చెప్తాడు అన్నమాట. అద్వైతిగా నువ్వు జీవించమన్నప్పుడు ఈయన మళ్ళీ ప్రశ్నిస్తాడు కదా, అందుకని అద్వైతి ఏ విధంగా జీవించాడు, అద్వైతి అంటే ఎవరు, అద్వైతం ఎందుకు నువ్వు ఉండాల్సి ఉంటుంది అని చెప్తాడు. అద్వైతి అనేవాడు ఏంటంటే అద్వైతి అనేవాడు ఈ ఆత్మ అవినాశం అంటే వినాశనము చెందనిది, తర్వాత ఎప్పటికీ ఉండేది అని ఫస్ట్ తెలుసుకుంటాడు అద్వైతి. తర్వాత అద్వైతి ఇంకేమి తెలుసుకుంటాడంటే బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య అని తెలుసుకుంటాడు. అంటే ఈ ప్రపంచమంతా కనబడేదంతా కూడా మన ఒక మహాసాగరంలో అలలు ఏదైతే అలలు పెరుగుతుంటాయి, తగ్గిపోయి మళ్ళీ నీళ్ళలో కలిసిపోతుంటాయి. అలాగే ఈ ప్రపంచం అంతా ఉద్భవిస్తుంటుంది, తర్వాత అస్తమిస్తుంటుంది, కల్పాంతరం అయిన తర్వాత మళ్ళీ ఉద్భవిస్తుంది, మళ్ళీ అస్తమిస్తుంటుంది. కాబట్టి ఇది క్షణికమైనది ఇది. కాబట్టి దీనిని మాత్రం నువ్వు ఒక భ్రమ, ఇది సర్పభ్రాంతిలాగా. అలాగే మళ్ళీ ఇంకోటి మళ్ళీ అదే వెండిది. ఎప్పుడైతే ఎవరైతే ఆత్మజ్ఞాని అద్వైతి ఉంటాడో అతను ఈ ముత్యపు చిప్పలో ఉన్న సూర్యకాంతి వల్ల వెండి అనే భ్రమపడతాడు కదా మామూలు అజ్ఞాని, అలా ఎప్పుడూ భ్రమపడడు. అలాగే సర్పము తాడు సర్పభ్రాంతి కూడా ఉండదు అతనికి. తర్వాత అతను ఇంకా ఏంటంటే అతను ఎప్పుడూ ముక్తుడిని అని భావిస్తాడు. ఏ బంధములతోటి కూడా అంటే సంసారంలో ఉన్నా కూడా దేని విషయంలో కూడా అతను
క్రోధపడడు, సంతోషించడు. తర్వాత ఏది యాదృచ్ఛికంగా వస్తుందో అది దాన్ని అనుభవిస్తూ ఉంటాడు, దాని మీద కూడా సుఖ దుఃఖాలకి లోను కాడు. ఆ తర్వాత ఇంకా అద్వైతి ఇంకా ఎలా ఉంటాడంటే ఏది జరిగినా కూడా అది దైవేచ్ఛ అని మాత్రమే అనుకుంటాడు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే అద్వైతికి ఇంకొక మెయిన్గా ఏంటంటే అది అనుకునేది ఏంటంటే అద్వైతి ఎప్పుడు కూడా తన శరీరం నాది కాదు, నేను శరీరాన్ని కాను అనే భావనతోటే ఎప్పుడు ఉంటాడనమాట. ఎందుకంటే అతను ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇది నేను నాది ఈ శరీరం అనుకుంటాడో భౌతిక ప్రపంచంలోకి వచ్చేస్తాడు. భౌతిక ప్రపంచంలోకి వచ్చేసేసి నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా కొడుకు, నా రాజ్యం, నా ఇలా భోగలాలసలు తర్వాత సుఖ దుఃఖాలకు లోనైపోతాడు. కానీ ఎవరైతే అద్వైతి ఆ విధంగా అస్సలు ఉండడు, దేనిని కూడా పట్టించుకోడు అనమాట. ఏది తర్వాత హేయము ఉపాధేయం అని ఉంటాయి. హేయం ఉపాధేయం అంటే ఇది ఉపనిషత్తుల్లో ఎప్పుడు అంటూ ఉంటారనమాట. హేయం ఉపాధేయం, హేయము అంటే ఏంటంటే వదిలించుకోవాల్సినది, ఉపాధేయం అంటే తీసుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి. ఇప్పుడు ఒక జ్ఞానికి ఏంటి, తను కావాల్సింది ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ గురించి తెలుసుకోవడము. ఒక ఏది వదిలిపెట్టాలి, హేయము అంటే కష్ట సుఖాలు వదిలిపెట్టాలి, బంధాలను వదిలిపెట్టాలి, తర్వాత ప్రపంచ జీవితాన్ని వదిలిపెట్టాలి, ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టాలి. ఇవి ఈ హేయ ఉపాధేయాలు అనేది అద్వైతికి ఆత్మజ్ఞానికి అస్సలు ఉండవు. కాబట్టి ఆ హేయ ఉపాధేయాలు తీసి పక్కన పెడతారు. తర్వాత ఇంకోటి ఏమంటే త్రిపాతాలు అంటే తాపాలని ఉంటాయి. 3 రకాల తాపాలు అంటే బాధలు ఉంటాయి అన్నమాట. 3 రకాల బాధలు ఈ అద్వైతికి ఉండవు అని అంటాడు. ఈ 3 రకాల బాధలు ఏంటంటే ఆది భౌతికము, ఆది దైవికము, ఆది అంటే ఫస్ట్ ఏంటంటే ఆది అంటే మామూలుగా తను ఒక శరీర బాధలు, శరీరం వల్ల అంటే అతని శరీరం గాయం తగిలినప్పుడు బాధ ఉండొచ్చు, తర్వాత శరీరంలో ఈ రోగం వచ్చినప్పుడు బాధ ఉండొచ్చు, శరీరానికి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దుఃఖం వచ్చి బాధ ఉండొచ్చు. అది ఆది బాధలు. ఆది దైవికం అంటే ఏంటంటే ఆది దైవికంలో ఏంటంటే దైవికం అంటే దైవంతో జరుగుతుంది. దాంట్లో మానవ ప్రయోజనం లేదు. ఇట్లా సునామీ వచ్చింది, అతివృష్టి వచ్చింది, అనావృష్టి వచ్చింది, భూకంపం వచ్చింది, అగ్నిపర్వతాలు ప్రియులే, దీంట్లో మనకు సంబంధం లేదు, కానీ ఆ బాధలు మనం అనుభవించాల్సి వస్తుంది కదా. తర్వాత ఆది భౌతికం అంటే మామూలుగా మనకు పశువుల వల్ల, మనుషుల వల్ల, పక్షుల వల్ల మనకు జరిగే హాని. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతుంటే ఎద్దు వచ్చి మనం కొట్టేసింది, మనకు గాయం తగులుతుంది. అలాగే ఇంకో మనిషి వచ్చి మనకు కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఇంకేదో మనకు బాగా కలిగిస్తున్నాడు, పక్షులు కూడా అలా జరిగే బాధని ఆది భౌతికం అంటే. ఈ 3 రకాల బాధల్ని అనుభవిస్తూ సామాన్య మానవుడు ఈ ప్రపంచాన్ని ఇదే అంతా అనుకుంటాడు. కానీ ఎవరైతే ఈ అద్వైతం ఉంటాడో వీటి అన్నిటికీ నేను అతీతము, తర్వాత నేను దేనికి సంతోషపడను, దేనికి దుఃఖించను, దేనికి క్రోధపడను, దేనికి కూడా నేను ఎప్పుడు కూడా నిర్వికారుడుగా, అతిశాంతిపరుడుగా, నిరంజనుడుగా, వికల్పుడుగా ఉంటూ తర్వాత విక్షేపాలకి దూరంగా ఉంటాడు. విక్షేపం అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని చంచలమైన మనసుతో అనుకుంటూ ఉంటే దాన్ని దారి మళ్ళిస్తుంటాడు. అంటే నేను ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నా, నాకు విక్షేపం అయిపోయే వరకు ఇక్కడ ఏదో ఒక సంఘటన జరుగుతుంది అని కళ్ళు తెరిచి మరి దాన్ని చూస్తుంటాడు, అంటే విక్షేపంలో ఉన్నాడు. అట్లా విక్షేపానికి దూరంగా ఉండడం. అలాగే ఏదో ఒక శబ్దం వినబడుతున్నది, ఆ శబ్దానికి అతీతంగా ఉండాలి. శబ్దం వినబడ్డది కానీ ఆ శబ్దాన్ని గ్రహించడానికి పోతూ ఉన్నప్పుడు మళ్ళీ తన జ్ఞానస్థితిని కోల్పోతాడు. కాబట్టి ఈ అద్వైతి అయితే ఇలాగ ఉంటుండు. కాబట్టి జనక మహారాజా నువ్వు కూడా ఒక అద్వైతిలాగా ఉండాలి అని అంటాడు. సార్ మరి మనం ఇందాక చెప్పుకుంటున్నాం అద్వైత స్థితిలో జీవించమని చెప్పారు అష్టావక్రుడు జనక మహారాజుకి. అద్వైత స్థితి అంటే ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి జనక మహారాజు ఏ విధంగా జీవించారు అని అష్టావక్రుడు మనకు తెలియజేస్తున్నారు. చేసిన తర్వాత అప్పుడు జనకుడు ఏంటంటే తన ఆత్మస్థితిలో ఏ విధంగా ఉన్నాడు అన్నది కూడా మళ్ళీ చెప్తున్నాడు అనమాట. అంటే ఎలా చెప్పారు అదే దాని గురించి మనం ఇప్పుడు చేర్చుకుందాం. ఎప్పుడైతే ఇప్పుడు అష్టవక్రుడు ఆత్మజ్ఞాని కానివాడు ఎలా ప్రవర్తిస్తాడో చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు, అష్టవక్రుడు తను ఒక ఆత్మగాని ఏ విధంగా జీవిస్తాడు అని చెప్పాడు.
తర్వాత ఆత్మజ్ఞాని ఎలా ఉండాలి అనేది బోధిస్తాడు. ఆ తర్వాత అద్వైతి ఏ విధంగా జీవిస్తాడో చెప్తాడు. ఆ తర్వాత అతను అష్టవక్రుడు ఏమంటాడంటే నువ్వు ఒక అద్వైతిగా ఒక ఆత్మజ్ఞానిగా నువ్వు జీవించాలి, నువ్వు ఒక రాజు అయినా కూడా నీకు సంసార బాధ్యతలు ఉన్నా కూడా. అప్పుడు ఇతను ఇంకా డీప్ మెడిటేషన్ అంటే ధ్యాన స్థితిలోకి పోయి ఆత్మ సాక్షాత్కారం పొంది ఆ తర్వాత ఎప్పుడైతే అతను తన ఆత్మ గురించి తెలుసుకుంటాడో అప్పుడు మళ్ళీ అష్టవక్రుడికి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు అనమాట. నేను ఒక ఆత్మలో స్థితి అంటే ఆత్మలో ఉండి ఆ స్థితికి ఎదిగినప్పుడు నేను ఏ విధంగా ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఆత్మలో స్థితిలో ఉండడం అంటే ఆత్మస్థితిలో ఉండడం, ఆత్మనిష్టానంలో ఉండడం. అది ఏ విధంగా ఉంటున్నాడంటే ఇప్పుడు ఈయన ఫస్ట్ ఏమంటాడంటే అతను నేను ఒక ఆత్మలో స్థితిలో ఉన్నప్పుడు నేను నిలబడినా, కూర్చున్నా, పడుకున్నా, నిద్రించినా, లేచున్నా, ఏ పని చేస్తున్నా, ఏ పని చేయకపోయినా ఒకే విధమైన ఎరుకతో ఉన్నాను. నేను ఒక ఆత్మస్వరూపుడని తెలుసుకున్నాను. అది మెయిన్ అన్నమాట. తర్వాత ఏ విషయానికి వచ్చినా భయం భ్రాంతులు లేవు. ఎలా జరిగినా కూడా నేను సుఖాన్ని దుఃఖాన్ని ఒకే విధంగా చూడడం మొదలుపెట్టాను. తర్వాత నా పనులన్నీ అంటే ఏదైతే పనులు చేస్తున్నానో ఆ పనులన్నీ నేను చేయడం లేదు. ఈ శరీరంతో చేసే కర్మలన్నిటికీ వచ్చే కర్మఫలము ఆత్మకి అంటుకోదు. కాబట్టి నేను ఏ కర్మలు చేస్తున్నో ఏ కర్మలు నాకు చేయమని భగవద్గీతతో అంటే భగవత్ అనుగ్రహంతో జరుగుతున్నదో తెలుస్తున్నదో ఆ కర్మలు నేను చేస్తూ పోతున్నా ఆ కర్మఫలాన్ని నేను అస్సలే తీసుకోవటం లేదు. తర్వాత ఈ కనిపించే ప్రపంచం మొత్తం మిథ్య అని, ఈ ప్రపంచంలో నేను చేసే ప్రతి పని కూడా నేను ఆత్మపరంగా చేయటం లేదు అని తెలుసుకొని కర్మలు చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ ఆత్మ అనేది శాశ్వతం. ఈ ఆత్మ అనే దానికి ఎక్కడ కూడా ఇది లేదు. తర్వాత ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని నేను తెలుసుకోవడం పడితే ఈ ఆత్మని అంటే ఈ జగత్తుని ప్రాణుల్ని పశువుల్ని అన్నిటినీ సృష్టించిన ఒక విశ్వ ఆత్మ అయితే ఏదైతే ఉన్నదో ఆ విశ్వాత్మలో ఈ ఆత్మ ఒక చిన్న భాగము. కాబట్టి నేను ఆ విశ్వాత్మ గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆ విశ్వాత్మ ఏ విధంగా జరిగిందని. తర్వాత ఎప్పుడైతే ఈ విశ్వాత్మ గురించి మనం తెలుసుకొని ఉంటానో అప్పుడు నాకు తెలుస్తుంది అంటే నేను కంపల్సరీగా అంటే మోక్ష ప్రాప్తి జరుగుతుంది. నేను మోక్షానికి అంటే ముక్తిని పొందుతూ ఉన్నాను. తర్వాత ఈ బంధాలు నాకు ఏదైతే రాజ్యపాలన కానీ తర్వాత బంధువులు కానీ తర్వాత కోరికలు కానీ ఇవన్నీ ఏవైతే బయటికి బాహ్యం కనబడుతున్నాయో వాటన్నిటి నుంచి నేను ఎప్పుడో బంధ విముక్తుని అయ్యాను. ఇప్పుడు నాకు అవన్నీ కూడా తృణప్రాయంలాగా కనబడుతున్నాయి. తర్వాత నా జీవితంలో చేసే కార్యాలు అన్నీ కూడా ఆ కార్యాలన్నిటిని కూడా నేను ఏదంటే అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా వాటిని నేను పట్టుకోకుండానే ఆ కార్యాలు చేయగలుగుతున్నాను. నాకు ఇలాంటి ఆత్మజ్ఞానాన్ని పొందించినందుకు అష్టవక్రునికి చాలా కృతజ్ఞతలని చెప్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఇంకో ఏంటంటే ఆ ఆత్మజ్ఞానం ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అతను ఇంకా ఏం చెప్తున్నాడంటే నాకు సుఖం దుఃఖం గురించి వైరాగ్యం గురించి కానీ హేయ ఉపాధ్యాయాలు అంటే మనం ఇందాక చెప్పుకున్నాగా హేయ ఉపాధ్యాయాల గురించి అసలే పట్టించుకోవడం లేదు నేను. ఎందుకంటే నాకు ఏ విధంగా ఏ కర్మ జరిగినా కూడా నేను దాన్ని ఏమాత్రం చలించకుండా ఉంటున్నాను అంటే రియాక్షన్ లేకుండా భావరహితంగా. తర్వాత విక్షేపాలకు లోను కాకుండా ఉంటున్నాను. విక్షేపాలంటే ప్రతిదాన్ని చంచలంగా చూసుకుంటూ తన మనస్సుని దారి మళ్ళించడం జరుగుతుంటుంది. అలాంటి ఏమీ జరగటం లేదు. నేను నా యొక్క మనస్సు అనేది చాలా విక్షేపానికి లోను కాకుండా అంటే ఏ దానికి క్షోభ లేకుండా అంటే ఎప్పుడైనా అంటే అతి సంతోషంతో క్షోభించడం లేదు, అతి క్రోధంతో అతి కోపంతో అతి దుఃఖంతో క్షోభించకుండా నా మనస్సు ఉంటున్నది. కాబట్టి నా మనస్సు నిరంజనమై నిరాకారమై తర్వాత అంటే నిష్కపటంగా ఉన్నది అని చెప్తున్నాను అనమాట. అయితే ఇలా చెప్తున్నప్పుడు ఈ అష్టవక్రుడు ఏమంటున్నాడంటే నీ యొక్క స్థితి అంటే ఉన్నత స్థితికి నువ్వు అంటే మామూలు స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉన్నావు, ఇంకా నువ్వు ఎదగాల్సి ఉంటుందని ఇంకా మనకు రాబోయే చాప్టర్స్లో ఇంకా అతనికి ఇంకా ఆత్మబోధం ఇంకా చేస్తుంటారు అనమాట. అయితే దీంట్లో మనము మన ప్రేక్షకులకి చెప్పాల్సింది ఏంటి అంటే జనకుడు ఒక మహాజ్ఞాని అయి కూడా
వయస్సుతో నిమిత్తం లేకుండా అష్టవక్రుడికి దగ్గర ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకొని తన ఆత్మ సాక్షాత్కారాన్ని మార్గాన్ని ఏర్పరచుకుంటాడు అనమాట. సో అందుకని మనం కూడా ఈ అష్టవక్రుడి గీత గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అష్టవక్రుడు ఏం చెప్తున్నాడు, మొట్టమొదటిగా మనకు ఫస్ట్ ఎపిసోడ్లోనే మనం తెలుసుకున్నాం, నువ్వు ధ్యానము కంపల్సరిగా చేయముడి, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ముందు జనక నువ్వు ధ్యానం నిరంతరం కొనసాగించు అన్నాడు. అందుకే మనం కూడా చెప్పేది అంటే మన ప్రేక్షకులందరికీ కూడా ముందు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎంత సమయం దొరికితే అంత సమయం ధ్యానం చేసి ఆ అష్టవక్రుల గురించి చెప్పిన బోధనల గురించి మనం మన నిజ జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం జనకుడికి అంత కాకపోయినా జనకుల్లో ఒక అంశం మాత్రమే మనం తెలుసుకున్నా మనం ఎంతో మన ఆత్మ సాక్షాత్కారం అయిపోయి మనం మన నిజ జీవితాన్ని ఒక మంచి జీవితంగా మనము చేసుకోవచ్చు. మన ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండొచ్చు. మనకు చేతనైనంత వరకు మన కుటుంబ సభ్యులకు కానీ మన బంధుమిత్రులకు కానీ కూడా ఈ ధ్యానం గురించి ప్రచారం చేస్తూ అష్టవక్ర గీతలో చెప్పిన ధ్యాన బోధనలు మనం వాళ్ళకి తెలియజేయాలని అనుకుంటున్నాం. సార్, మరి జనకుడు ఆత్మస్థితిలోనే జీవించాడు. ఆయన అంటే ఒక ఎరక స్థితిలో ప్రతి పని మీరు ఇందాక చెప్పారు, కూర్చున్నా నిల్చున్నా మాట్లాడినా ఏది చేస్తున్నా ఎరక స్థితి అన్నారు. సో మీరు ఇందాక మీరు చెప్పారు మనం కూడా ధ్యానం చేస్తూ ఉంటాం. సో మరి మనము ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులు వేరు సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎన్విరాన్మెంటు అంతా వేరు. సో ఇప్పుడు మరి ఒక సగటు మానవుడు ధ్యానంలోకి వచ్చి ఆత్మజ్ఞానం కావాలనుకున్నప్పుడు ఎలా ఆ ఎరక స్థితిలో ఉండడానికి ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఇది ఎలా ప్రాక్టీస్ అవుతుందంటే, ఫస్ట్ మనం ఒక సామాన్య మానవుడి యొక్క జీవిత చక్రం చూస్తే, సామాన్య మానవుడు ఏం చేస్తాడు, పుట్టిన తర్వాత అంటే పుట్టకముందు శిశువుగా ఎప్పుడైతే అంతర్శిశువుగా ఉంటాడో అతనికి పూర్తి జ్ఞానం ఉంటుంది. కానీ ఎప్పుడైతే బాహ్య ప్రపంచానికి వచ్చి తల్లిదండ్రులు, తర్వాత పెద్దలు, తర్వాత పాఠశాలలు ఇలా జరుగుతూ ఉన్నప్పుడు అతని యొక్క ఆత్మజ్ఞానం నశించి ప్రాపంచిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, తర్వాత జగత్తు మీద ఒక వ్యామోహం అనేది ఏర్పడుతుంది అనమాట. నాకు కూడా చాలా ఒక ఇల్లు ఉండాలి, ఒక పెద్ద ఉద్యోగం ఉండాలి, ఒక మంచి అందమైన భార్య ఉండాలి, నాకు సుఖ సంతోషం ఉండాలి, ఈ భ్రమలో ఉండి అదే తాడునే సర్పం అనుకుంటూ ఆ భ్రాంతిలో ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఆయనకి ఏంటంటే, ఎప్పుడైతే ఇప్పుడు మనం బ్రహ్మర్షి పత్రిజీ గారు ధ్యాన ప్రచారంలో కోట్ల మందిని ధ్యానులుగా మార్చారో, ఇప్పుడు మన ప్రేక్షకులు చూసే ప్రేక్షకులందరూ ధ్యానం గురించి కొంత తెలుసు కాబట్టి వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేయాలంటే, ఉదయం లేవగానే తనకు ఎంత సమయం లేదని అనుకుంటాడు, కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి మనిషి ఉంటుంది. ఇప్పుడు మనకే సమయం లేదంటే, ఇప్పుడు మన 150 కోట్ల మందిని బాగోగులు చూసే నరేంద్ర మోడీకి సమయం లేదా? ఆయన ఎలా పరిపాలిస్తున్నాడు? అలా ఆలోచించాలి. రోజు కనీసం 1 గంట సేపు 3:30కి లేసి 1 గంట సేపు ధ్యానం చేస్తాడు, తర్వాత యోగా చేస్తాడు. ఇవన్నీ చేసిన తర్వాత అతను పరిపాలన సమస్యలు చూస్తున్నాడు కదా. అలాంటప్పుడు మనం ప్రతిరోజు కంపల్సరీగా 1 అర్ధగంట సేపు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి తన అంతర్ముఖుడుగా ప్రయాణం చేయాలి. ఇది ఎప్పుడైతే అంతర్ముఖుడుగా ప్రయాణం చేస్తాడో అతనికి మెల్లమెల్లగా ఆత్మజ్ఞానం అతనికి కలుగుతుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, అది మధ్యాహ్నము సాయంత్రము తన స్నేహితులతో కానీ ఇతర ధ్యానులతో కానీ సత్సంగము చేయడానికి మొదలు పెట్టాలి. సత్సంగం అంటే కనీసం ఒక 15 నిమిషాలు. ఇవాళ రేపైతే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అతను అన్ని చోట్లకి పోవాల్సిన అవసరం లేదు. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఒక 10 మందితోటి ఒకటేసారి మాట్లాడవచ్చు. వాట్సాప్లో మాట్లాడుతూ ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత ప్రతి వారానికి ఒకసారి లేకుంటే పౌర్ణమి, అమావాస్య ధ్యానాలకు ఎక్కడైనా ఒక ధ్యాన మందిరంలో, మన పిరమిడ్ మెడిటేషన్ కేర్ సెంటర్స్ చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళ బోధనలు సజ్జన సాంగత్యం, సత్సంగం ఈ 2 కంపల్సరీ చేస్తూ ఉండాలి. చేస్తున్నప్పుడు అతనికి ఆటోమేటిక్గా మొత్తం పూర్తి జ్ఞానాన్ని పొందడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. తర్వాత తన జీవితంలో ఎప్పుడూ ఎరుకతో ఉండడం అనేది నేర్చుకోవాలి. ఎరుక అంటే మనం అందరం ఏమనుకుంటుంటే, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో ఆ అర్ధగంట సేపు 1 గంట సేపు మనం ఎరుకతో ఉంటాము, శ్వాసని గమనిస్తాము. ఆ తర్వాత ధ్యానంలో బయటకు వచ్చిన తర్వాత బయట ప్రపంచంతో జీవిస్తున్నాం. అలా కాదు. ఎవరైతే ఆత్మజ్ఞానిగా ఉంటాడో, ఆత్మసాక్షాత్కారంతో కావాలనుకుంటాడో, అతను ఎల్లప్పుడూ నిద్రిస్తున్నప్పుడు కూడా ఎరుకతో ఉండాలి. అంటే అతను ఎప్పుడు కూడా తన శ్వాసను గమనిస్తూ, అంటే శ్వాసను గమనించడం అంటే తన మనస్సును గమనించడం. తన మనస్సును గమనించడం అంటే తన ఎరుకతో ఉండి అసలు ఏమి జరుగుతున్నాయి. ఇప్పుడు నాకు రోడ్డు మీద పోతూ ఉన్నాను, కాలుకి ఏదో దెబ్బ తగిలింది, లేదంటే రాయి తగిలింది
అంటే నేను ఎరుకతో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎరుకకుంటే ఈ దెబ్బ నాకు ఆత్మకు తగలేదు కాబట్టి నేను దీని గురించి చింతించక్కర్లేదు, దీని గురించి బాధపడక్కర్లేదు అని అనుకోకునే స్థితికి రావాలి. మళ్ళీ కొంచెం దూరం పోయే వరకు పక్కన ఎదురుగా వ్యక్తి వచ్చి నాకు 50 లక్షలు లాటరీ వచ్చింది, నీకు 10 లక్షలు ఇస్తున్నాను, నీకు డబ్బులు ఇవ్వగానే ఓహరి ఎగిరికంత వేసి అనవసరంగా గుండె నొప్పి తెచ్చుకోవద్దు. బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ఏ విషయాన్ని కూడా ఒకే విధంగా తీసుకోవాలి. అంటే సమదృష్టిని అలవాటు చేసుకోవాలి. సమదృష్టి ఉన్నప్పుడు, తర్వాత సత్యసంధాగ్రహిగా ఉన్నప్పుడు, సత్యం మీద తెలుసుకున్నప్పుడు, ప్రతిరోజు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ 1-2 పుస్తకాలు చదువుతూ సత్సంగము చదువుతూ కంపల్సరీగా అతను డెఫినెట్గా ఈ జీవితమే తన ఆఖరి జీవితంగా మార్చుకోవచ్చు అని చెప్తున్నాను. వండర్ఫుల్ సార్, చాలా బాగా చెప్పారు. మీరు అన్నట్టు ఇందాక టైం లేదు అనుకునే వాళ్ళకు నరేంద్ర మోడీ గారిది చక్కటి ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మరి అంత దేశాన్నే పరిపాలిస్తున్న ఆయన మార్నింగ్ లేచి ధ్యానం చేసి, అంటే ఎప్పుడైతే మనము ఆ ధ్యానం చేసి ధ్యానంతో కనెక్ట్ అయి ఉంటామో నెక్స్ట్ మనం చేసే పనులకన్నిటికీ ఈ ధ్యానం ఎనర్జీ ప్రభావం ఉంటుంది. సో తీసుకునే డెసిషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఆలోచన విధానము బాగుంటుంది, మనం ఇంకా ఎక్కువ కష్టపడడానికి కూడా ఈ ఎనర్జీ అనేది మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది. మీరు ఇందాక అన్నారు సుఖ దుఃఖాలకు అన్నిటికీ అతీతంగా, అంటే సుఖం వచ్చింది కదా అని ఇది అవ్వకూడదు, దుఃఖం వచ్చింది కదా అని కింద పడకూడదు. అసలు వచ్చినప్పుడు మధ్య మార్గంగా ఉన్నప్పుడు మనము కరెక్ట్గా ఒక ఎరుక స్థితిలో మన ట్రావెల్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫైనల్గా మనం చెప్పేది నేను అదే, ఇప్పుడు మన అంతర్జాతీయ సమాఖ్య అంటే యునైటెడ్ నేషన్స్ కూడా ధ్యాన ప్రాముఖ్యతను గుర్తించి 21 డిసెంబర్ని మనము ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవడానికి చెప్పారు. దానికి ఉన్న 195 నుంచి 200 కంట్రీస్ అయితే దేశాలు ఆమోదం చేసి అన్ని చోట్ల కూడా ధ్యానం చేస్తున్నారు. కాబట్టి నేను మన ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఇది ఒక అలవాటుగా ఉంచుకోవాలి, ఒక దినచర్యలో ఒక భాగంగా ఉంచుకోవాలి. ఎప్పుడో 10 మంది కలిసారు, ఆ రోజు ధ్యానం చేసాం, మళ్ళీ వదిలిపెట్టాం, మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత, అలా కాకుండా ప్రతిరోజు మనం ఉదయం లేగానే కాలకృత్యాలు తీసుకుంటాము, తర్వాత టూత్పేస్ట్ దంతావధానం చేసుకుంటాము, తర్వాత యోగా చేసుకోవడం, వాకింగ్ పోవడం చేస్తాము, తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇలా ఈ దినచర్యలో మొట్టమొదటిగా చేయవలసిన పని ధ్యానం అని ఎప్పుడైతే మనకు జీవిత చర్యల్లో భాగంగా పడుతుంది అప్పుడు ఆటోమేటిక్గా వదిలిపెట్టే సమస్య ఉండదు. ఆ తర్వాత ఒక దినచర్యలో అలవాటుగా మారినప్పుడు ఆటోమేటిక్గా ప్రగతి అనేది దాంట్లో సాధిస్తాడు. కాబట్టి ధ్యానంలో ప్రగతి ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రతి ఒక్క మనిషి ఏంటంటే తనకి ఎన్నో భయాలు, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆ భయాలను వీడాలి, ప్రశ్నలకు సమాధానాల కోసం తయారు చేయాలి. ప్రశ్నలకు సమాధానం అంటే ఇప్పుడు మనం పిఎంసి ఛానల్ చూస్తూ ఉండడం వల్ల ఎన్నో సమాధానాలు ఆటోమేటిక్గా దొరుకుతాయి. లేదు అంటే కూడా ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. ఎలా తన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నప్పుడు, తన భయాల్ని వీడినప్పుడు అతనికి ధ్యాన మార్గం సులభంగా ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది అనమాట. థ్యాంక్ యూ సార్. మరి అష్టావక్ర గీత అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ సార్. ఎందుకంటే ఒక ఆత్మజ్ఞాని ఎలా అవ్వాలి, ఆత్మజ్ఞాని అయిన తర్వాత ఆత్మస్థితిలో ఎలా ఉండాలి, ఆ ఆత్మస్థితిలో ఉంటూ మన చక్కటి సమాధానాలు ఆ గురువు దగ్గర నుండి తీసుకుంటూ, మన పూర్ణాత్మ దగ్గర నుండి తీసుకుంటూ మన నడవడికను ఇంకా అద్భుతంగా ఎలా తయారు చేసుకోవాలని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. సో మరి విన్నారు కదండి, ఈరోజు అష్టావక్ర గీత ఎంతో చక్కటి సబ్జెక్ట్లో నుండి జ్ఞానాన్ని మనం తీసుకున్నాము. రేపు సత్యదర్శనంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.